హలో అమ్మా. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుందాము. విన్నది ఒకళ్ళు చెప్పింది గుడ్డిగా విని, గుడ్డిగా అనకూడదు, ఒకళ్ళు చెప్పింది విని గుడ్డిగా నమ్మి ఒకళ్ళని విమర్శించడం చాలా తప్పుమ్మా. అవునా కదా? ఈ మధ్య ఎలక్షన్స్ జరిగాయి అంటే ఒకళ్ళనొకళ్ళు చాలా తిట్టుకుంటూ ఉన్నారు. ఈ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరి యూట్యూబ్ వీడియోస్లో భయంకరమైన మాటలు. ముఖ్యంగా నాకు లేడీస్ని అంటుంటే చాలా కష్టం అనిపిస్తుంది. నిజంగా జెంట్స్ని ఎవరు అంతగా తిట్టరు. లేడీస్ వచ్చారు అంటే లేడీసే చాలామంది వాళ్ళను విమర్శిస్తూ ఉంటారు. అది చూసి కింద భయంకరమైన కామెంట్స్. అంటే ఇలాంటివి చూడకూడదు అనుకుంటాను, కానీ అప్పుడప్పుడు చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం మనము అని చెప్పేసి. పాపం నిజంగా ఆడవాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే ఇంత ఫేస్ చేయాలా అని చెప్పేసి. మామూలుగా బిజినెస్లో ఉంటే చాలా మాట్లాడుకుంటూ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక చెత్త మాటలంతా మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, అది వినేసి మనం కూడా కామెంట్ చేస్తే ఎట్లమ్మా? ఇది జరుగుతుందమ్మా నిజంగా. అదొక ఆనందం. దీని వెనకాల సాడిజం ఉంటుంది తెలుసమ్మా. ఎందుకు అంటే వాళ్ళలాగా నేను లేను. వాళ్ళు ఏదో చాలా బాగుపడిపోతూ ఉన్నారు. ఆమె చాలా అందంగా ఉంది, ఆమె మీద ఒక రాయేద్దాం. ఆమె బిజినెస్లో పైకి వెళ్తూ ఉంది, ఒక రాయేద్దాం. ఆమె అందరితో బాగుంది, ఒక రాయేద్దాం. చాలామందిని చూడండి, ఆవిడ చాలా మంచి ఆవిడంటే నీకు అలా అనిపిస్తుంది, ఏం లేదు ఆవిడ ఇలాంటిదని చెప్తారనమాట. యాక్సెప్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఒకళ్ళు పైకి వెళ్తూ ఉంటే వాళ్ళ మీద బురద చల్లడానికి 100 మంది రెడీగా ఉంటారు. ఇది చాలా తప్పుమ్మా. అంటే ఇలాంటివి స్ప్రెడ్ చేసేదంతా ఆడవాళ్ళే అంటూ ఉంటారు. మేబీ నిజమేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు పని పాట లేకుండా ఉండి స్ప్రెడ్ చేశారు అంటే అది వేరే విషయము. ఇప్పుడు అందరం బిజీగానే ఉంటున్నాము, అయినా కానీ వెళ్ళిపోతాయి మాటలు టకా 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 అన్నమాట. ఏదో చిన్న కామెంట్స్ సరదాగా నవ్వుకునేవి బాగుంటాయమ్మా. అసభ్యంగా, చాలా చెత్తగా, చాలా బాధేస్తుంది. మనకు తెలిసిన వాళ్ళనంటే ఇంకా చాలా బాధేస్తుంది. వాళ్ళు చాలా మంచోళ్ళే ఉంటారు, అయినా కానీ చాలా చెత్తగా మాట్లాడతారు. ఎవరెవరో అసలు వాళ్ళకి నిజంగా వాళ్ళ క్యారెక్టర్ విషయంలో అనుకుంటే 0 మార్కులు వేయచ్చు వాళ్ళకి, వాళ్ళు కూడా మాట్లాడతారు. చాలా తప్పుమ్మా. ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు అసలు, కానీ చేస్తాము. ఒక మనిషి ఒక గ్రూప్లో లేకపోతే ఆడవాళ్ళం చాలామందిని చేరితే వాళ్ళ గురించే మాట్లాడుకుంటాం. ఏదో మాట్లాడుకోవచ్చు, వాళ్ళ బాబు ఇట్లా, పాప ఇట్లా, వాళ్ళ ఆయన ఇట్లా, లేదా వాళ్ళ అత్తగారితో ఇలా ఉంటుంది, ఇవన్నీ ఓకే. ఎంతసేపటికి వేరేగా. ఇది మనకు మనం షేమ్గా ఫీల్ అవ్వాలమ్మా. ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. చాలా చీప్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, చాలా చెత్తగా ఆలోచించే వాళ్ళు మాత్రమే, సంస్కారం లేని వాళ్ళు, అంటే వాళ్ళ పెంపకాలు కూడా అంతే అసభ్యంగా ఉంటాయన్నమాట. మరి వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నలు ఎలా పెంచుతారో వాళ్ళని తెలియదు అసలు. మా అమ్మ ఏదైనా చిన్న చెడు మాట మాట్లాడితే తీసి పీకేది అసలు. చిన్నప్పుడు చిన్న మాట కూడా మాట్లాడకూడదు, బెదిరించుకునేవాళ్ళం మేము. మా తమ్ముడిని నేను మా తమ్ముడిని, మా తమ్ముడు నన్ను అనమాట. అమ్మతో చెప్పేస్తాను ఈ మాట మాట్లాడావని చెప్పేసి. అంత భయం అన్నమాట మాకు. అసభ్యంగా ఇప్పుడు అమ్మలు నాన్నలు పిల్లలు కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉంటారు. ఏ నేర్పిస్తున్నామ్మా మనం నెక్స్ట్ జనరేషన్కి? ఒక స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే విషయం మన పిల్లలకు నేర్పించొద్దా మనం? ఎలా పడితే అలా గాలి మాటలు మాట్లాడాలా? తప్పుమ్మా. రేపు మన పరిస్థితి ఏంటి? మన ఇంట్లో అమ్మాయిలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరు ఇలానే తయారైతే అసలు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? చెప్పండి. రెస్పెక్టబుల్గా ఉన్నా కానీ తిడతారు. అది కదా నేను అనేది. ఏదో లూజ్ టంగ్ అంటారు చూడండి. తిట్టొచ్చు, ఈవిడ అవేముంది, వచ్చేసింది పబ్లిక్లోకి వచ్చేసింది కాబట్టి నా హక్కు అన్నట్టు అన్నమాట. ఇంట్లో ఉన్న వాళ్ళు కట్ చేయొద్దా మనము ఇలా మాట్లాడుతూ ఉంటే? సో భారతదేశం ఆడవాళ్ళకు గౌరవం ఇస్తుంది, స్త్రీలంటే తల్లిలాగా చూస్తుంది. ఇవన్నీ వెళ్ళిపోయాయి ఎప్పుడో. కనీసం ఆడవాళ్ళని ఆడవాళ్ళలాగా చూడాలి కదా, కొంచెం సున్నితంగా చూడాలి కదా. ఇది నేర్పించలేమా మనం పిల్లలకి, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా?
చిన్నప్పటి నుంచి మన అబ్బాయిలను అలా పెంచితే మరీ అంత లూజ్గా మాట్లాడరు కదా. మనం రెస్పెక్టబుల్గా ఉండాలి, పక్కన వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటట్టు మాట్లాడాలి కదా. మనం నేర్పించాలి కదమ్మా, అమ్మలే నేర్పించాలి. ఇలాంటివి తండ్రులు నేర్పించలేరు. వాళ్ళకంత టైం ఉండదు, వాళ్ళకి అలా చెప్పాలని కూడా అనిపించదు, వాళ్ళకి పెద్దగా తప్ప అనిపించదు కూడా. కానీ చాలా బాధేస్తుందమ్మా. ఇదే కాదు అంటే నేను ఊరికే మాట్లాడాను, ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి కూడా మాట్లాడతారమ్మా. ఒక వీధిలో ఉంటే ఒక అమ్మాయి అందంగా ఉంది అంటే అమ్మాయి గురించి చెడుగా మాట్లాడతారు. 50 ఏళ్ళ వారి గురించి చెడుగా మాట్లాడతారు, 60 ఏళ్ళ వాళ్ళ గురించి చెడుగా మాట్లాడతారు. రేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చెల్లెలను కూడా అలానే మాట్లాడరా? మనం కట్ చేయొద్దా ఇలాంటి విషయాల్ని? నాకు చాలా బాధేసిందమ్మా. నేను ఇంక తర్వాత ఇంక అసలు అలాంటివి చూడడమే మానేశాను అసలు. అంటే జుగుప్సాకరంగా అంటారు చూడండి, అంత చెత్త లాంగ్వేజ్ అనమాట. ఇలాంటివన్నీ డిలీట్ చేయాలి మరి యూట్యూబ్ వాళ్ళు. మరి ఎందుకు చేయరో నాకు తెలీదు. చాలా సహజమైపోయింది, అసెంబ్లీలో మాట్లాడుకుంటారు. ఇవన్నీ అలా మాట్లాడుకోవడం చాలా గొప్పగా కూడా అనిపిస్తుంది జనాలకి. అలాంటివి బ్యాన్ చేయాలమ్మా. సో ఇది నా ఆక్రోశం, ఆవేదన. అంటే మీకు కూడా అర్థమై ఉంటుంది అనుకుంటాను. మామూలుగా కొంచెం మంచిగా ఆలోచించే వాళ్ళకి ఎవరికి ఇలాంటివి నచ్చవమ్మా. కొంచెం మన పిల్లలకి మనం చెప్పుకుందాము, ఇలా మాట్లాడకూడదు పబ్లిక్లో అనేసి. ఇలా మాట్లాడితే గొప్పని చాలామంది అనుకుంటూ ఉన్నారు. పిచ్చిగా మాట్లాడడం ఏముందమ్మా, ఎవరైనా మాట్లాడతారు. అంటే చెవులకు ఇంపుగా, మనసుకు నచ్చేటట్టుగా మాట్లాడడం చాలా గొప్ప. అలా నేర్పించాలి మనం మన పిల్లలకి కదా. నేనైతే అదే మాట్లాడతాను, అదే చెప్తాను కూడా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.